గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం సార్ చూద్దాం. ముందుగా మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానమైన అంశం హైదరాబాద్ నుంచి విజయవాడకు స్మార్ట్ రోడ్డు, NH65 ఇకపై హై సెక్యూరిటీ హైవే. ఇప్పటికే NH65 అటు విజయవాడ ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ కానివ్వండి, విజయవాడ నుంచి హైదరాబాద్ కానివ్వండి, ఉన్నటువంటి NH65 చూస్తే మనకు వాస్తవంగా గతంతో పోల్చుకుంటే జర్నీ అనేది చాలా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా మనం చూస్తున్నాం ఇప్పటికే. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, అంటే ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆ రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని జరుగుతున్నటువంటి వాటి కానివ్వండి, కొన్ని రిపేర్ల వల్ల ఆలస్యం అవుతుంది కానివ్వండి, NH65 మీద విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ జర్నీ చేయాలంటే చాలా ఆసక్తి కొంచెం చూసుకోవటానికి గతంతో పోల్చుకుంటే మాత్రం పర్లేదు, చాలా వరకు జర్నీ అనేది టైం అనేది బాగా సేవ్ అవుతుంది, కలిసి వస్తుంది. ఇక దానికి మించి స్మార్ట్ రోడ్ అంటే ఇంకా ఊహించుకోండి ఎంత, అంటే సమయం కలిసి రావటం ఒకటి, దాని తగ్గట్టు కేవలం అంటే మొత్తం దాని NH65 మొత్తానికి విస్తరణ చేసి దానికి మొత్తం కావలసినట్టు హంగులు చేసుకుంటూ ముందుకెళ్తే కేవలం మనకి ప్రయాణం చేసినట్టు సమయం ఆదా అవ్వటమే కాకుండా, అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్మార్ట్ రోడ్డు అర్థం ఏంటంటే, ఓకే రోడ్డు మొత్తం మంచి విస్తరణ చేసి ఒక స్మార్ట్గా రోడ్డు తయారు చేస్తే ఇక మన ఇష్టం వచ్చినంత స్పీడ్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే చాలా చాలా బాగుండిద్దని అర్థం కాదు. మనం ప్రయాణంలో సమయం ఆదా చేయడంతో పాటు అక్కడ స్మార్ట్ రోడ్లో ఉన్నటువంటి అనేక సదుపాయాలు కూడా మనకు, అంటే దాదాపుగా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి మధ్యలో ఎక్కడ చూసినా కూడా మధ్యలో లైటింగ్స్, హోర్డింగ్లు కానివ్వండి, లైటింగ్లు కానివ్వండి, డిజిటల్ లైటింగ్లు కానివ్వండి, మధ్య కావాల్సినటువంటి సీసీ కెమెరాస్, ప్రమాదం ఎప్పుడు జరిగిందా, ఏం జరిగిందా, ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ మొత్తం కూడా అప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు వెంటనే వైద్య సదుపాయాలు కలిగించడం కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఫుడ్ జోన్స్ కానివ్వండి, అనేక రకాలుగా ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి హై టెక్నాలజీ, పర్టికులర్గా ఒక మనం ప్రయాణించేప్పుడు హై స్పీడ్ వెళ్తున్నాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి స్కాన్ అవ్వటం కానివ్వండి, వెంటనే ఏదైనా ఎమర్జెన్సీ అయింది, ఎమర్జెన్సీ అంటే మనకు ఆకలేస్తుంది, వెంటనే అక్కడ ఉన్నటువంటి స్మార్ట్ హైవే మీద అక్కడ వరుసగా స్కానర్లు ఉంటాయి, స్కాన్ చేస్తే వెంటనే తెలిసిపోయింది దగ్గరలో ఏం రెస్టారెంట్ ఉంది, ఏంది, ఎక్కడ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా. అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ అవసరమైంది, వెంటనే ఆ స్మార్ట్ రోడ్డు దానికి సంబంధించిన సిస్టమేటిక్ ఉన్నప్పుడు టెక్నాలజీని బట్టి మనం వెంటనే దాన్ని క్యాచ్ చేయొచ్చు ఆ స్కానర్స్ ద్వారా. అలాంటివి కానివ్వండి, ఇటు మొత్తం లైట్లతో నిండిపోయి ఉండేది అనమాట. మనం దాదాపుగా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేదాకా కూడా ఎక్కడ కూడా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం మాత్రం మనకు కనబడదు, మొత్తం లైట్లతో నిండిపోయి ఉండిద్ది. ప్రయాణం కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా సరదాగా సాగిపోయే విధంగా, చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో సాగిపోయే విధంగా ఉండిద్ది. దానికి తోడు సమయం కూడా చాలా ఆదా అవుతుంది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో మనం వింటా ఉన్నాం, రహదారుల వెంబట జరుగుతున్నటువంటి ఏదైతే ప్రమాదాలు చూస్తూ ఉన్నాం, అలాంటి ప్రమాదాలకి దాదాపుగా ఆస్కారం ఉండదు. అంటే దానికి సంబంధించినటువంటి రూట్ హై స్పీడ్గా ప్రకారం ఎటు వెళ్ళాలనేది మొత్తం దానికి సంబంధించిన కేటాయిస్తున్నారు, దాని తగ్గట్టు హంగులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి ఒకటే రూట్లో ఉంటాయి కాబట్టి ఎదురుగా బళ్ళు అనేది తగలటం కానివ్వండి, దానికి సంబంధించిన ఆపోజిట్ డైరెక్షన్లో రోడ్లో వెహికల్స్ రావటం కానివ్వండి, అలాంటివి ఇక ఉండవు. ఆ రోడ్లో మొత్తం ఎటు వెళ్లాల్సిన దారులు ఆ స్పీడ్ల ప్రకారం వెళ్తూ ఉంటాయి, దాన్ని ఆ విధంగా కేటాయిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే దాదాపుగా రామోజీ సిటీ ఫిలిం సిటీ అవతల నుంచి దాదాపుగా మనకు విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ ఆలయం వరకు కూడా ఈ రోడ్డు విస్తరణ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక నుంచి ఈ NH65 మెయిన్ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే భద్రతే ఒక ప్రామాణికంగా ఈ రహదారిని నిర్మించబోతున్నారు. మెయిన్ ఈ భద్రతా ప్రామాణికం అంటే కేవలం మనకు ఉద్దేశం మాత్రం బాగా ఫాస్ట్గా వెళ్ళాలి, రోడ్డు బాగా ఉండాలి, ఎక్కడ గుంతలు ఉండకూడదు, ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో మనకు ఒక్కసారిగా అలర్ట్ అయ్యేటువంటి గుంతలు, స్పీడ్ బ్రేకులు వచ్చి మనం అష్టకష్టాలు పడటం కానివ్వండి, దానివల్ల అనేక ప్రమాదాలు అనవటం, ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇక అలాంటివి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్మార్ట్ రోడ్డు అనేది ఏర్పాటు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇటీవలి కాలంలో హైదరాబాద్ విజయవాడకు ప్రయాణికులు కూడా సంఖ్య కూడా బాగా పెరిగింది. దానికి హైదరాబాదు విజయవాడ అనేది పెద్ద దూరంగా కూడా భావించట్లేదు. ఏ చిన్న పని ఉన్నప్పటికీ కూడా విజయవాడ హైదరాబాద్ తిరగటం అనేది కామన్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ అనేది పెద్దగా దాని గురించి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నాము లేకపోతే చాలా దూరం వెళ్తున్నాం అనేటువంటి
ఆ ఫీలింగ్ అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నట్టు ప్రయాణికులు లేదు. ఉదయం లేచినప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాము, మనకు ఏదైతే ఉద్యోగరీత్యానో మనకు అవసరాలో వ్యాపార రీత్యానో ఎలాగైనా సరే ఒక చిన్న మనం ఒక వేరే ఊరు వెళ్తున్నాం, మన ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తున్నాం అనే భావన ఎలాగైతే ఉండిద్దో సేమ్ అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో జర్నీ. అలాంటి జర్నీ అవసరమైనప్పుడు ప్రయాణికులకు సౌకర్యార్థంగా వాళ్ళకు ఉండేటువంటి ఉన్న హై టెక్నాలజీతో ఎక్కడ కూడా ప్రమాదానికి లోను కాకుండా మనం ప్రయాణించే ప్రయాణంలో ఎక్కడ కూడా ఒక అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ అనే లోపం లేకుండా ఉండటం కోసమే ఈ భద్రతా ప్రామాణికంగా తీసుకొని హై సెక్యూరిటీలు కూడా హై సెక్యూరిటీగా ఈ స్మార్ట్ రోడ్డును తయారు చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం 6 వరుసలు ఉన్నది జాతీయ రహదారి. తర్వాత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద కిలోమీటర్కి ఒకటి చొప్పున స్మార్ట్ ఏఐ కెమెరాలు. కాబట్టి ఈ స్మార్ట్ ఏఐ కెమెరాలు మనకు తెలుసు దాని పనితనం ఎలా ఉన్నది అనేది. స్మార్ట్ ఏఐ కెమెరాలు ఎప్పటికప్పుడు దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ ఏఐ కెమెరాల వల్ల నేరాలు కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి మొత్తం ఆ ప్రయాణికులు ఏంది, దాని ఎక్కడి వరకు ప్రయాణించింది, ఇక్కడ నుంచి క్రాస్ అయిన ఏదైతే ఉందో జీపీఎస్ సిస్టమ్ ప్రకారం ఆ వెహికల్ ఎక్కడుంది, ఎంత స్పీడ్లో ప్రయాణం చేసింది, ఇలాంటి కొన్ని దానికి సంబంధించినటువంటి ఏఐ సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కూడా భద్రతలో చాలా సపోర్ట్ చేస్తాయి ఇవి. తర్వాత సోలార్ వీధి దీపాలు, రోడ్డు పక్కన సేఫ్టీ బారికేడ్లు. సోలార్ వీధి దీపాలు అయితే ఇక చెప్పేది కాదు, దాదాపుగా ఎక్కడ కూడా మీకు నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం మాత్రం ఎక్కడ కనబడదు. హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళే వరకు కూడా ఎక్కడ అంటే దాదాపుగా నిర్మానుష్యమైన ప్రాంతం ఉన్నప్పుడు ఎవరైతే డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో తెలియకుండా ఆటోమేటిక్గా నిద్రలోకి జారుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, చల్లగాలికి హైవే మీద వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఎంతసేపటికి ఒక రకమైన చెప్పాలంటే ఒక పిక్నిక్ వెళ్ళినట్టే, ఒక ఎంటర్టైన్మెంట్గా సరదాగా మనం బయటకి సాయంత్రం ఎట్టా పార్క్కి వెళ్తామో లేకపోతే మనం ట్యాంక్ బండ్ మీద వెళ్ళి సరదాగా గడుపుతాం అన్న ఫీలింగ్ కలిగిద్దో అదేవిధంగా దారి పొడవున ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని వందల కిలోమీటర్లు కూడా సరదాగా డిజిటల్ లైట్లతో అలా వెళ్ళిపోయేటువంటి ప్రయాణాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈ కిలోమీటర్ కూడా చొప్పున స్పాట్ అయ్యే సోలార్ వీధి దీపాలు, అదేవిధంగా రోడ్డు పక్కన సేఫ్టీ బారికేడ్లు, రోడ్డు మధ్యలో ప్రత్యేక మొక్కలతో పచ్చదనం. కాబట్టి వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక చర్యలు. ఎక్కడ కూడా వర్షం పడ్డప్పుడు దానికి సంబంధించినటువంటి నీరుని మనం నిల్వ కాదు కదా, మనకు కొన్ని సెకండ్స్ తర్వాత అసలు ఈ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్కి లోనే విధంగా ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి వర్షపు నీటి నిల్వ లేకుండా ఉండటంతో పాటు ఎక్కడ దాని ఛాయలు కూడా కనబడకుండా చేసేటువంటి కొత్త సిస్టమ్స్ తీసుకురాబోతున్నారు. అదేవిధంగా 50 పారిశ్రామిక పార్కులు, 4 ఆర్థిక కారిడార్లు, 2 టెక్స్టైల్స్ క్లస్టర్లకు అనుసంధానం. ఈ విధంగా భారీ ఎత్తున చేస్తున్నారు. మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఉండటానికి కొంచెం ఎక్కడైనా కూర్చుని సరదాగా ఫ్యామిలీతో కూర్చుని లంచ్ చేసే విధంగా రోడ్డు పక్కన చిన్న ఒక రకమైనటువంటి పార్క్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం, దాన్ని కూడా చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్గా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయడం అలాంటిది. ఇంకా ముందు భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం అవసరానికి తగ్గట్టు వాళ్లకు ఉన్నటువంటి ఏదైతే ఎంటర్టైన్ కోరుకుంటున్నారో దానికి తగ్గట్టు అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా రాబోతూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు మాత్రం ఆ రహదారి మాత్రం ప్రయాణించడానికి కూడా అవసరం లేకపోయినప్పటికి కూడా ఒకసారి ప్రయాణం చేద్దాం అంత బాగుంది అనే విధంగా. ఇప్పుడు మనం సహజంగా ఎక్కడైనా ఒక ప్రాంతం వెళ్ళటానికి చాలా బాగుంది ఒకసారి చూసొద్దామని వెళ్తుంటే చూసారా, చివరికి రోడ్డును చూద్దాం, రోడ్డు మీద ప్రయాణం చేద్దాం అనే స్థాయికి హై టెక్నికల్తో హై ఏ కెమెరాలతో సంబంధించినటువంటి ఒక మంచి రోడ్డు మధ్యలో వరుసగా పచ్చని చెట్లతో చివరి వరకు ఎల్ఈడి లైట్లతో చాలా మంచి ఫుడ్ జోన్స్, హబ్స్, పార్క్స్, ఇటు పక్క సెక్యూరిటీ బారికేడ్లు, ఇవన్నీ కూడా ఒకసారైనా ప్రయాణం చేసేద్దాం సరదాగా అని అన్ని వందల కిలోమీటర్లను కూడా సరదాగా ప్రయాణం చేసుకోవడానికి ఒక ఆహ్లాదకరమైన ఎంటర్టైన్మెంట్గా ఉండే విధంగా కూడా ప్లస్ భద్రతా ప్రమాణాలతో ప్రయాణం కూడా ఒక సౌకర్యార్థం సులభవంతంగా సంతోషంగా గడిపే విధంగా మాత్రం ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ ఈ స్మార్ట్ రోడ్ని మాత్రం విస్తరణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ రూపకల్పన పూర్తి చేసేలా చర్యలు ముమ్మరం చేశారు. ఇది వరుసగా 231 కిలోమీటర్లు, దాదాపుగా 231.32 కిలోమీటర్లు ఈ విస్తరణ పనులు చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన డిపిఆర్ కాపీ కూడా బయటకు వచ్చింది. ఈ విధంగా NH-65 ఇక హై సెక్యూరిటీ హైవేగా మన ముందు రాబోతూ ఉంది. అది చాలా తొందరలోనే మనం చూస్తాం, ఈ స్మార్ట్ రోడ్డుని మనం చూస్తాం. ఇప్పటికే ఉన్నటువంటి ఈ రోడ్డుని అయితే విజయవాడ నుంచి హైదరాబాద్కి ఇప్పటికే చూడటానికి వాస్తవం చాలా చక్కగా మంచి చాలా సౌకర్యవంతంగా ఉండేది ప్రయాణం. ఇంకా దానికి మించి అంటే ఇంకా ఊహించుకోండి దానికి తగ్గట్టు స్మార్ట్ రోడ్ ఏ విధంగా ఉండద్దు.
ఇక ముందు ముందు మనం దీన్ని చూస్తా ఉన్న అభివృద్ధిలో భాగంగా. తర్వాత ఎవరైతే డీసీ అధ్యక్షుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఇచ్చిన ఇంటర్వ్యూని హైలైట్ చేశారు. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు అవసరం మక్కున్న చోట వస్తాయి. ఇటీవలి కాలంలో ఈ డీసీసీ పదవులకు సంబంధించినటువంటి రగడ ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరుగుతూ ఉంది, డీసీసీ పదవుల గురించి ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఇప్పటికే దాదాపు 20 నెలల పైగా అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే నామినేటెడ్ పదవుల కోసం ప్రధానంగా ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు. కానీ ఇటు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇటు చూస్తే ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలని, దాని తర్వాత పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోర్లు, ఇటు పక్క మంత్రుల్లో వస్తున్నటువంటి అనేక రకాల స్టేట్మెంట్లు, పరిస్థితులకు అనుగుణంగా ఈ సమయంలో గనక మంత్రి పదవులు సంబంధించినటువంటి తెర ముందుకు తీసుకొస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పటికే కేవలం 2 మంత్రుల్ని ప్రకటించేసి మొన్న సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకో 3 నెలల్లో కొత్త మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు. అది సమయం చాలా గడిచిపోయింది. ఇదంతా కామనే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కామనే. చెప్పిన టయానికి చెప్పిన మాటలు అనేవి ఏవి కూడా మనం గతంలో చూడడం, ఇప్పుడు చూడడం కూడా. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఓ పక్క ఆశావాహులు, ఓ పక్క మంత్రి పదవులు ఉన్నారు, ఒక పక్క నామినేటెడ్ పోస్టులు ఉన్నారు. ఈ విధంగా ఇంకెప్పుడా సమయం కూడా అయిపోతుంది. మళ్ళీ ఎన్నికలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఆ పార్టీలో ఎవరు ఎప్పుడు ఏ పదవులు ఎవరు ఉంటారో కూడా గ్యారెంటీ ఉండదు. చివరికి ముఖ్యమంత్రి పోస్టుకే గ్యారెంటీ ఉండదు. అలాంటి సంబంధించినటువంటి పార్టీ అది. కాబట్టి ఇప్పుడు కొంత వర్గానికి కొంతని కాపు కాసుకుంటూ ఆ వర్గంగా ముద్రపడుతూ పాపం వాళ్ళని కాకాబడుతూ ఆ వర్గీయులుగా ఉంటూ కొంతమంది ఇప్పుడు ఉంటారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కొంతమంది ఉంటారు. ఈ పొరపాటున రేపు ఉన్నటువంటి అంటే రాష్ట్ర రాజకీయాలు పరిస్థితులను బట్టి కానివ్వండి, వాళ్ళ పదవులు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ చేతులు ఉండవు కాబట్టి, పైన వాళ్ళ హైకమాండ్ ఒకటి ఉన్నది కాబట్టి, వాళ్ళ చేతుల్లో వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ జుట్టు ఉన్నది కాబట్టి, ఏ సమయాన ఎవరు ఎప్పుడు ఎలా పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరి పోస్టు ఎప్పుడు ఎసురు వచ్చిందో ఎవరికి గ్యారెంటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యూహం ప్రకారం ఒక వర్గంతో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు రేపు భవిష్యత్తులో కేంద్రంలో ఉన్నటువంటి వీళ్ళ హైకమాండ్ ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకుని తొలగించగానే మళ్ళీ గ్రూప్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. అప్పుడు దాకా ఉన్నటువంటి ఆశావాహులు దానికి సంబంధించినటువంటి పెట్టుకున్నటువంటి ఏదైతే ప్లానింగ్ ఉందో దానికోసం పైప్ లైన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సంవత్సరాల తరబడి దానికోసం ఎదురు చూసి ఆ వర్గానికి సంబంధించిన నాయకులతో మమేకమయ్యి అవసరంతో ఫాలో అవుతూ ఉన్నప్పుడు టోటల్గా అసలు ఆ బెల్ట్ మొత్తం డిస్టర్బ్ అయిపోయేటప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త వాళ్ళు మళ్ళీ ఆశావాహులు ముందుకు వస్తారు. ఈ విధంగా పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళే తెలుసు కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటాయో, ఉదయానికల్లా ఏ ఫోన్ వచ్చిందో గాంధీ భవన్కి ఎవరి పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియదు. కాబట్టి వీళ్ళు తొందరగా ఆ నామినేటెడ్ పోస్టులు మానవులు తీసుకొని కనీసం ఆ పదవి అలంకరణ అనేది చేసుకుందాం అనేటువంటి ఆశావాహులు అయితే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువైపోయారు ఇటీవలి కాలంలో. ఎందుకంటే సమయం గడిచే కొద్దీ పరిస్థితుల దృష్ట్యా ఆశావాహులు ఎక్కువైపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఒకసారి ఆ నామినేటెడ్ పోస్టులు అనేవి కేటాయిస్తారో ఒక కాలపరిమితి ఉన్నది కాబట్టి కొంతమందికి ఆశ ఉన్నప్పటికీ కూడా ఆ సమయం అయిపోయింది, ఆ అలగటాలేదో బుజ్జిగింపు లేదో 1-2 రోజులు అయిపోయింది. ఇక తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇది ఎప్పుడైతే డిసైడ్ చేయరో ఎవరికి వారు ఆశావాహులు వాళ్ళ పేర్లు ప్రకటించగానే నేనేం తక్కువ, నేను సీనియర్ని పార్టీలో, నాకెందుకు ఉండదు అనేటువంటి ఆశ కొంతమందికి, ఇటీవలి కాలంలో పార్టీ కోసం కష్టపడ్డాను కొంతమందికి. ఈ విధంగా ఆశావాహులు ఎక్కువైపోయి గ్రూపు తగాదాల్లో పార్టీకి మంచిగా అంతా కూడా చెడు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అదే జరుగుతుంది కూడా. దానికి సంబంధించిన ఎప్పుడైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి మధ్యలో తీసుకొచ్చి ప్రధానికి ఈ బీసీ రిజర్వేషన్ ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి, ఈ టాపిక్ని మధ్యలో తీసుకొస్తూ అసలైనటువంటి నామినేటెడ్ పోస్టులు, ఇలాంటి డీసీసీ పోస్టులు, అదేవిధంగా గ్రామ సంబంధించినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి అనేక నిధులు ఇవన్నీ ఎక్కడికక్కడ కుంటుపడుతూ ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతూ పార్టీని మాత్రం చాలా డ్యామేజ్ చేసుకుంటున్నారు. కేవలం ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఈ 20 నెలల కాలంలో పార్టీ మీద ఉన్నటువంటి అవగాహన ఏంది, పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి తీర్పు ఎలా ఉన్నది అనేటువంటి విషయంలో ఎక్కడో కొంత పునరాలోచనలు పడి తొందరపడి ఎన్నికలకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే ఒక్క విషయంతో దాన్ని కావాలని పదే వాయిదాలు ఇస్తూ కాలయాపన చేస్తూ ఈ రోజున అన్ని నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు కంపల్సరీగా ఎంత తప్పించుకోవాలన్నా సరే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి తీరాల్సిందే. ఆల్రెడీ కోర్టు ఆర్డర్ చేసింది. ఇటుపక్క ఆశావాహులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి డీసీసీ పదవులకు సంబంధించి మాత్రం వీళ్ళ వల్ల అయితే వీళ్ళ వల్ల అయినట్టు, లేకపోతే మాత్రం ఎవరి దారులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బినామీలు వాళ్ళకు ఉన్నారు, ఎవరి ఫోన్లు ఎవరి రికమెండేషన్లు ఢిల్లీ దాకా వెళ్ళే పరిస్థితి అడుంది. కాబట్టి వాళ్ళు ఊరుకునే పరిస్థితులు లేరు. ఇటు పక్క ఉన్నటువంటి చిన్న నామినేటెడ్ పోస్టులు వాళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంలో భవిష్యత్తులో జరుగుతున్నటువంటి సర్వేల కారణంగా ప్రభుత్వాలు మారేటువంటి అవకాశం ఉంటే
వీళ్ళు ఎక్కువ కాలం నిల్చున్న వాళ్ళు కూడా లేరు పార్టీలో. వెంటనే పార్టీలు మారే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. వాళ్ళు ఎంతసేపటి కాపాడుకోలేక చస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఎక్కువ రోజులు కూడా లేదు, చాలా తొందరలో అనేక మార్పులు జరిగేటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. దానికి ఉదాహరణ రేపు జరగబోయేటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలు అనేవి దాదాపు మనం చూస్తాం. అంటే కేవలం ఆ ఒక్క నియోజకవర్గం ఒక్క సీటు గెలుపోవటంతోనే అధికారాలు మారతాయంటే అధికారాలు మారవు, కానీ స్ట్రక్చర్ అయితే మారిద్ది, క్లస్టర్ అయితే మారిద్ది, 100% మారిద్ది. దానికి సంబంధించిన ఆ వాతావరణం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి దీన్ని బేస్ చేసుకొని రెండింతల శక్తిగా పార్టీలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. అదేవిధంగా కేవలం గెలుపు తర్వాత మహా అయితే అధికార పార్టీకి మనం అనుకున్నట్టుగానే సాధించాం, గ్రేటర్ హైదరాబాద్లో ఇంకొక సీట్ని కూడా మన ఖాతాలో వేసుకున్నాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ తప్ప ఆ తర్వాత మీ పార్టీలో పెద్దగా మార్పు ఉండదు. దానికి సంబంధించి చూసారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు పెద్ద వ్యతిరేకతకు లేరు, గెలిపించుకున్నామని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. అంతవరకే మీరు ఎలా గెలిచారా, ఎంతవరకు ఖర్చు పెట్టారా, అసలు వాస్తవంగా ఏ రూపంలో గెలిచారా అనేది విషయాలు ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చింది మీరు ఎన్ని చెప్పినప్పటికి కూడా. ఒకవేళ ఓడిపోతే ఎందుకు ఓడిపోయిందా ఏందనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు మీరు చెప్పిన దాని మీదే డిపెండ్ ఏమవరు. అయినప్పటికీ మీకు అంతవరకే తృప్తి మిగిలింది కాంగ్రెస్ పార్టీకి. కాకపోతే ప్రతిపక్షాలకు మాత్రం రెండింతల శక్తి. పొరపాటున రేపు కనుక జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ గెలిస్తే మాత్రం ఆ తర్వాత దాని ఒక్కసారిగా మీరు అనుకున్నట్టు అధికారాలు మారవు, మీరు ముఖ్యమంత్రులు మీరు అలాగే ఉంటారు, మంత్రులు ఉంటారు. కాకపోతే మీరు చెప్పినంత లైట్గా మ్యాటర్ అయితే ఉండదు. చాలా వరకు స్ట్రక్చర్ మారిపోయిద్ది, చాలా వరకు రాజకీయం ఒక్కసారిగా ఊపు పెరిగిపోయిద్ది. తర్వాత పార్టీలు మారేటువంటి వ్యక్తులు ఎక్కువైపోతారు, పార్టీ ఫిరాయింపులు ఎక్కువైపోతాయి. చాలా పరిస్థితులు మాత్రం చాలా తొందరలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత పరిస్థితులు మారబోతున్నాయి. అది మాత్రం 100% కన్ఫర్మ్. గెలిస్తే ఒక రకం, గెలవకపోతే మాత్రం పరిస్థితులు మాత్రం చాలా ఇదిగా ఉంటాయి. దాన్ని ఆధారంగా తీసుకొని కేవలం మళ్ళీ ఒక పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి. పార్టీలో ఇంకా భవిష్యత్తులో ఈ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ ఉండదు అనే విధంగా మనం చేయాలని కేటీఆర్ అయితే కృతనిశ్చయంతో డోర్ టు డోర్ తిరుగుతున్నారు. అది క్లియర్గా చాలా కళ్ళ కనబడుతుంది. ఎప్పటికప్పుడు ఒకరోజు కేసీఆర్ స్టేట్మెంట్లు, ఒకరోజు కేటీఆర్ డోర్ టు డోర్ తిరగటం, తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు రకరకాల క్యాంపెయిన్లను పెట్టడం, ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మీటింగ్స్లా పెట్టేసి వాళ్ళందరూ వాళ్ళ సమస్యల గురించి చెప్పడం. అదేవిధంగా ఎక్కువగా మైనార్టీస్ ఓట్లు ఎక్కువ ఆధారపడి ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మైనార్టీస్ని దగ్గరకు చేర్చుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం మైనార్టీస్కి న్యాయం చేసింది, ఏ విధంగా మైనార్టీలని ఎంతవరకు వాడుకొని వదిలేసింది అనే విషయాలు చాలా డోర్ టు డోర్ తీసుకెళ్లే విధంగా కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక రకంగా సఫలీకృతం అవుతున్నాయని చెప్తున్నాయి మీడియా సంస్థలు. చూడాలి. ఏమైనప్పుడు కూడా గ్రౌండ్ వర్క్ అయితే చాలా కట్టుదిట్టంగా అయితే ఇటు పక్క జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ ముందుకెళ్తా ఉంది ఊపుతూ. కాకపోతే ఇక్కడ కొంత సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది బీఆర్ఎస్కి, మాగంటి సునీత సంబంధించి. కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొందరి వాదన ఏంటంటే నవీన్ యాదవ్కు ఉన్నటువంటి కేవలం నవీన్ యాదవ్ చరిష్మా, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేవలం నవీన్ యాదవ్ చరిష్మాతోనే పార్టీ గెలిచేటువంటి అవకాశాలు తప్ప కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కాకుండా ఇంకొక వ్యక్తిని కనుక ఆడ కేటాయిస్తే మాత్రం అసలు ఆ ఫైట్ అయ్యలేదు ఎన్నికలకి. క్లియర్గా వన్ సైడ్ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టే సునీతనే. కాబట్టి కేవలం నవీన్ యాదవ్ కోసం చాలామంది పార్టీ చరిష్మా కంటే కూడా నవీన్ యాదవ్ చరిష్మాతోనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని కొన్ని చెప్తాను. ఏదేమైనప్పుడు కూడా మనం జస్ట్ మన అభిప్రాయం మాత్రమే తెలుపగలం. భవిష్యత్తులో ఆ ఎన్నికల ప్రజా తీర్పుని బట్టి ఉంటాయి కాబట్టి మనం దాన్ని కామెంట్ చేయకూడదు. భవిష్యత్తులో ఎలా ఉండేది అనేది మనం చెప్పలేం. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉప ఎన్నికలు అనేవి మాత్రం చాలా డిపెండ్ అయింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఈ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద కొంత ప్రభావం అయితే 100% చూపనుంది. ఈ సమయంలో డీసీసీ సంబంధించిన అనేక మంది డీసీసీ పదవుల కోసం కేవలం ఒకళ్ళు ఇద్దరనే కాదు, అవసరమైతే ఎన్ని పదుల సంఖ్యలైనా డీసీసీ పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. ఆ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అవసరం అనుకున్న చోట ఇస్తాం, ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు తప్పేం కాదు, అవసరమైతే అలా కూడా ఇస్తాము, సమన్వయ లోపంతోనే మంత్రుల మధ్య వివాదాలు కేవలం సమన్వయ లోపమే, ఒకళ్ళొకళ్ళు ఉన్నటువంటి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేటువంటి విషయాల్ని కూడా వాళ్ళు వివాదంలో లాక్కొని ఒకళ్ళొకళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నాయి. ఆ చిన్న చిన్న భేదాభిప్రాయాలు తప్ప ఒకే కుటుంబం, టీ కప్పుల తుఫాని, మేము అందరం కలిసిపోయాం, అదేం లేదు అన్నట్టు విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన విధానం ఆక్షేపణీయము. అది అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకూడదు, దీన్ని అయితే ఖండిస్తున్నాము. అయితే కొండా సురేఖ దానికి సంబంధించి జరిగిన పరిణామాలని బట్టి కూతురు ఆ విధంగా మాట్లాడడం తప్పే, ఆవేశంలో మాట్లాడేసిందని
క్షమాపణకు చెప్పిన తర్వాత ఆ వాతావరణం కొంతవరకు సద్గుమణిందని చెప్పుకోవాలి. తర్వాత కవిత యాత్రని స్వాగతిస్తున్నాం. 10 ఏళ్ల పాపపు పాలనలో ఆమె భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాం. తర్వాత జూబ్లీ హిల్స్లో గెలిచేది మాత్రం కాంగ్రెసే. ఢిల్లీ మీడియాతో ఇష్టాగోష్ఠిలో పీసీసీ చీఫ్. పదవులకు ఎమ్మెల్యేలకు కూడా పోటీ పడుతున్నారని టీవీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి వారికి ఆ పదవులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇతర పదవుల్లో ఉన్న వారికి డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వబోమని చెప్పిన విషయం వాస్తవమేనని, కానీ ఆ పరిధిలోకి ఎమ్మెల్యేలు రారని అన్నారు. అన్ని అర్హతలు ఉన్న వారికి అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. ఇది ఈ విధంగా చెప్పినటువంటి స్టేట్ ఇంటర్వ్యూని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత ఈ ఏదైతే ఫిలిం ఛాంబర్ గతంలో ఉన్నటువంటి ఏదైతే చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి వివాదాలు మొదటి నుంచి ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నుంచే ఉన్నాయి. ఈ చిత్రపురి కాలనీలో 2 విభాగాలు ఉన్నారు. ఈ 2 విభాగాలకు సంబంధించినటువంటి కొంతమంది అక్కడ రాజకీయ నాయకులు అండదండలతో చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు, దానికి సంబంధించిన లేఅవుట్లో జరిగినట్టు అవినీతి అక్రమాలు, అనేక రకాలైనటువంటి అక్కడ ఒక న్యాయవాదిని పెట్టుకొని వాళ్ళు చేస్తున్నట్టు అక్రమాలు గతంలో చాలా ఉన్నాయి. ఈ చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి 2 వర్గాలు చేస్తున్నట్టు హడావుడి అంతా ఇంతగా దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అక్కడ బాధితులు ఉన్నారు చిత్రపురి కాలనీకి సంబంధించి. ఆ సమయంలో ఇదే విధంగా రేవంత్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మేము అధికారంలోకి వస్తే దానికి సంబంధించిన చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము న్యాయం చేస్తామని ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారం ఇది ఎంతవరకు వచ్చింది, హౌసింగ్ సొసైటీ అవకతవకలు అధికారంలో విచారణ జరిపిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఇంతవరకు దానికి పట్టించుకోలేదు అన్నటువంటి విషయాన్ని మొన్నటి వరకు జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు సీరియస్గా తీసుకొని రంగంలోకి 2 ఫిలిం ఛాంబర్ల సభ్యులు చిత్రపురి సొసైటీ సభ్యులు కాపాడే యత్నం చేస్తున్నారు. వ్యక్తిగత లబ్ధి కోసం సంస్థలను వాడుకుంటున్నారు. ఫైనాన్షియల్ నుంచి 22 కోట్లు తీసుకున్న సొసైటీ 45 అంతస్తుల సఫైర్ సూట్ నిర్మిస్తున్నట్లు ప్రకటన. ఫ్లాట్ల విక్రయాలతో అప్పులు తీర్చవచ్చని యోచన. ఆ భవనానికి అనుమతులు రద్దు చేసిన హైడ్రా. 22 కోట్లకు మధ్యవర్తిగా ఉన్న ఫిలిం ఛాంబర్ సభ్యుడు, అతనికి ఇబ్బంది ఉండకూడదని ఎన్నికల్లో జాప్యం. ఏదైతే ఈ ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఇంతవరకు ఈ జరిగినటువంటి అవకతవకల్లో హైడ్రాలో రూల్స్ ప్రకారం కొన్ని జరిగినటువంటి వాస్తవాన్ని ఇప్పటికే దానికి సంబంధించి రద్దు చేశారు. ఈ చిత్రపురి కాలనీలో జరిగినటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఎన్నికల విషయంలో కూడా కావాలనే ఇవన్నీ బయటపడతాయి అనేటువంటి విషయంలో కొంతవరకు జాప్యం చేస్తున్నారు. దీని సబ్జెక్ట్ సంబంధించి ఇంకొకసారి సంబంధించినప్పుడు మాట్లాడుకుందాం. ఈ చిత్రపురి కాలనీకి సంబంధించిన మాత్రం ఈ హౌసింగ్ సొసైటీలో మాత్రం భారీగా అవకతవకలు జరిగినాయి. దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ దగ్గరే దాదాపు కోట్ల అప్పులు చేయడం జరిగింది. మళ్ళీ దీనికి ఒక సుఫారీ సొసైటీని ఒకటి పెద్దగా కట్టబోతున్నారు. అది హైడ్రా అనుమతులు లేవు దానికి. అయినప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అండదండలతో వాళ్ళకు ఉన్నటువంటి వ్యవహారాలతో ఉన్న కమ్యూనికేట్తో చేయబోతున్నారు. కానీ సిపి రంగనాథ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కొని దాన్ని తెప్పించుకొని దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా రద్దు చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది. దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకోసారి మనం సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం టాపిక్ జరుగుతుంది. దానికి సంబంధించినట్టు పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఇంకోసారి మనం దీన్ని చర్చించుకుందాం. ఇంకా తర్వాత ఈ ఎంజిఎం హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్లపై ఎప్పటికప్పుడు ఈ మధ్యకాలంలో వేటు ఎక్కువ పట్టడం జరిగింది. ఎందుకంటే సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు అక్కడ. రోగుల పట్ల నిర్లక్ష్యమైనటువంటి సమాధానం, ఎప్పుడు సరైనటువంటి ట్రీట్మెంట్ కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ లేకపోవటం, నిర్లక్ష్యపు సమాధానం. అసలు ఏం జరుగుతుందో రోగుల్ని కనీసం అప్డేట్ పట్టించుకునే వాళ్ళు అక్కడ ఉండరు. దానికి సంబంధించినటువంటి ఏదైతే పరిశుభ్రత సంబంధించినటువంటి విషయంలో కూడా మనకు తెలిసిందే ఎంతటి ఘోరంగా ఉంటాయంటే మనం సినిమాల్లో చూసే దానికంటే కూడా ఘోరంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో వచ్చినటువంటి కొన్ని మీడియాలో వచ్చినటువంటి కొన్ని విజువల్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అవుతా ఉన్నది. చిన్నపిల్లల విభాగం అయితే ఇక చెప్పేది కాదు. అది చిన్నపిల్లల విభాగంలో ఎంత అపరిశుభ్రంగా ఉందంటే అసలు వాళ్ళు చాలా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నది చిన్నపిల్లలకి. ఇలాంటి ఎప్పుడైతే అపరిశుభ్రంగా ఉంటాయో చిన్నపిల్లలు రోగాన బారిన పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి అవకాశం ఉన్న చోట్ల చాలా పరిశుభ్రంగా ఉంచాల్సింది పోయి పర్టికులర్గా చిన్నపిల్లల విభాగం ఎంత ఘోరంగా ఉన్నదంటే అంత ఘోరంగా ఇటీవల మన విజువల్స్ చూసాం. ఇలాంటి సమయంలో అనేక సూపరింటెండెంట్ల మీద వేటు పట్టడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక నుంచి అలాంటి అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం 100% ఊరుకునేది లేదంటే హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత 7 సూపరింటెండెంట్ ఇటీవల చర్యలు తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబడటం సంకేతాలు. వణుకుతున్న సూపరింటెండెంట్లు, ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులపైన వైద్య శాఖ దృష్టి. ఇటుపక్క ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించే ఆసుపత్రులు సూపరింటెండెంట్లపై సర్కారు సీరియస్గా ఉంది. ఈ విషయంలో ఇలాంటి వారిపై చర్యలు ఉపక్రమిస్తుందంటూ ఇటీవలి కాలంలో 7 సూపరింటెండెంట్ సంబంధించినటువంటి ఏజీఎం సంబంధించినటువంటి
ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్లపై వేటు పడింది. దాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. వాస్తవంగా మనం ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మాత్రం మనకు తెలుసు ఎంత మాత్రం ఎందుకు వెళ్ళరనేది ప్రధాన కారణం అంటే ట్రీట్మెంట్ ఏ స్థాయిలో ఉన్నదో మనకు తెలుసు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రమైనటువంటి వాతావరణం అనేది మనం దగ్గరలో చూడము. కాదు గతంతో పోల్చుకుంటే కొంతవరకు మెరుగే, కానీ ఇంకా చాలా మార్పులు రావాలి. ముఖ్యంగా రోగుల్లో ఒక రకమైనటువంటి కాన్ఫిడెంట్ పెరగాలి. మనకి ఇక్కడ వెళ్తే చాలా విలువైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ మనకు అందిద్ది అనేటువంటి భావన రోగుల్లో కలిగే విధంగా అయితే మాత్రం ప్రస్తుతానికైతే లేదు. ఆ వాతావరణంలో మార్పులు రావాలి. ఎప్పటికప్పుడు రోగులు ఇక్కడికి వస్తే మనకు ఎటువంటి ప్రాణభయం లేదు అనేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఈ ఆసుపత్రులు డెవలప్ అవ్వాలనేది రోగులు కోరుకుంటా ఉన్నారు. దాంట్లో అవసరమైనటువంటి సూపరింటెండెంట్ పాత్ర ప్రధానంగా సరిగా లేనప్పుడు వ్యవస్థలన్నీ కూడా కింద స్థాయి వ్యవస్థలన్నీ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ప్రధానంగా సూపరింటెండెంట్లపై వేటు వేయడం స్టార్ట్ చేశారు.